తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తూ వస్తుంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన వరుస హామీలను అమల్లోకి తీసుకువస్తుంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతు శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తుంది. కాగా రైతు రుణమాఫీపై సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు తెలిపారు. ఈ తరుణంలో రైతుల రుణమాఫీ కోసం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఈ క్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రోఫార్మాతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9నే కటాఫ్ తేదీగా ఫైనల్ చేశారని టాక్ నడుస్తుంది. అదే రోజే సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో డిసెంబర్ 9నే కటాఫ్ తేదీగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఆ తేదీలోపు రైతులు పంటలకు తీసుకున్న అసలు వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత డబ్బు మొత్తం మాఫీ చేస్తారు. ఒకవేళ రైతులకు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ అప్పు ఉంటే అందులోంచి 2 లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి ప్రభుత్వం చెప్తుంది. రైతు ఒకటి కంటే అనేక బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ వర్తింపజేస్తారు. అంటే ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల మాఫీ కానుందన్నమాట. మరి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంటలకు రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లపై కూడా రుణమాఫీ అప్లై చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. తాజాగా ప్రభుత్వం బ్యాంకులకు పంపించిన ప్రోఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన కూడా ఉండడం విశేషం. ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసి రుణమాఫీ అర్హతలపై క్లారిటీ ఇవ్వాలని భావిస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినప్పటికీ అన్నదాతల మంచి కొరకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ సర్కార్ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది.